నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. ఆయన పదవి రాజధాని రైతులు పెట్టిన భిక్ష. అమరావతి మెట్ల మీద ప్రయాణించి ఉన్నత స్థాయికి ఎదిగారు. కానీ ప్రస్తుతం ఆయన ప్రవర్తన రాజధాని రైతులకు మచ్చ తెచ్చేలా, అమరావతి పేరుని చిన్నబుచ్చేలా ఉంది. ఆయనే తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో కంట్లో నలుసులా, చెవిలో జోరిగలా, కాలిలో ముల్లులా తయారైన కొలికిపూడి శ్రీనివాసరావు మరోసారి హద్దు దాటారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాల బ్రహ్మోత్సవాలు ప్రోటోకాల్ రగడ మొదలై ఎంపీ చిన్ని చేతిలో ఎమ్మెల్యే కొలికిపూడి పట్టు వస్త్రాలు లాక్కునే వరకు వెళ్లారు. దేవుడి సన్నిధిలో కూడా ఆధిపత్య పోరుకు దిగి అవమానకరంగా ప్రవర్తించారు. ఏడాదిగా ఎంపీ చిన్ని ఎమ్మెల్యే కొలికిపూడి మధ్య పొరపొచ్చాలు బయటపడుతూనే ఉన్నాయి. పార్టీని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఎంత సీరియస్ అయినా, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎన్ని స్పెషల్ క్లాసులు తీసుకున్నా, క్రమశిక్షణ కమిటీ అనేకసార్లు హితోపదేశం చేసిన ఎమ్మెల్యే కొలికిపూడి తీరు మాత్రం మారటం లేదు. ఫోన్ స్టేటస్లు మొదలు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి ఆలయం కళ్యాణోత్సవాల్లో పట్టు వస్త్రాల కోసం పట్టు పట్టడం వరకు ఆయన దూకుడు ఎక్కడా తగ్గటం లేదు. చివరికి దైవ సన్నిధిలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. కొలికిపూడి తీరు పట్ల సీరియస్గా ఉన్న అధిష్టానం ఆయన ఇంకా రెచ్చిపోతున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది అర్థం కాని ప్రశ్న. అందుకు కారణం క్యాస్ట్ ఈక్వేషన్ అనే చర్చ జరుగుతుంది. మరి ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో ఇబ్బంది పడుతుంది మాత్రం తిరువూరు నియోజకవర్గ ప్రజలే. అమరావతి ఉద్యమకారుడు నుంచి రాజకీయ నేతగా మారిన కొలికిపూడి రాజకీయాల మాత్రం అందరి వాడనే ముద్ర ఎందుకు వేయించుకోలేకపోతున్నారు? కేసినేని కొలికిపూడి ఎపిసోడ్కు హైకమాండ్ ఎండ్ కార్డ్ వేస్తుందా లేదా? రైట్, ఇదే అంశంపై మనం చర్చిద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు, చిందేపల్లి మధుసూదన్ రెడ్డి వైసీపీ అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు. సార్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైకే న్యూస్. సార్, ముందుగా విజయశేఖర్ రెడ్డి గారు, మేడా విజయశేఖర్ రెడ్డి గారు, ఏంటి సార్ కొలికిపూడి ఇది ఎప్పుడు కొలికి వచ్చే అవకాశం కనిపిస్తోంది సార్? ఎందుకంటే మీరు చూసారు, ఆ విజువల్స్లో చూడొచ్చు, ఎంపీ గారు తగ్గి ఉన్నారు కాబట్టి సరిపోయిందేమో అనిపిస్తుంది నాకు. ఒకవేళ అక్కడ ఎంపీ గారు సీరియస్ అయినా, ఆయన అనుచర వర్గం సీరియస్ అయినా సిగ్గు చేటో లేక ఇంక నేను అంతకన్నా పెద్ద ఇష్యూ అయ్యేదే మా గుళ్ళో. అంతకన్నా మీ పార్టీకి ఇప్పుడున్న తలనొప్పులు చాలకుండా ఇంకో పెద్ద తలనొప్పి తయారయ్యేది ఉండేమో అనిపించింది నాకు. ఏమంటారు సార్? సార్ ఈరోజు ప్లీజ్ ప్లీజ్ సార్ ఈరోజు వాస్తవంగా అద్భుతమైన పరిపాలన కుటుంబ ప్రభుత్వం అందిస్తున్న నేపథ్యంలో ఒక పక్క సంక్షేమం కావచ్చు, ఇంకో పక్క అభివృద్ధి కావచ్చు, అద్భుతంగా ఈరోజు కుటుంబ ప్రభుత్వం అందిస్తున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు కావచ్చు, అట్లాగే వైసీపీ అధినేత కావచ్చు, ఇట్లాగా రకరకాలుగా ఎలాగైనా ఇబ్బంది పెట్టాలా ఈ ప్రభుత్వాన్ని, ఈ అధికారంలో పార్టీలనే ఒక రకమైన పరిస్థితి గత కొన్ని నెలలుగా నెలకొందండి. రకరకాల వ్యక్తులు రెచ్చగొట్టడం, రకరకాల కులాలను రెచ్చగొట్టడం. ఆ మధ్య కాలంలో మనం చూసాం, అంబటి రాంబాబు గారిని రెచ్చగొట్టడం కావచ్చు, లేదంటే జోగి రమేష్ గారిని రెచ్చగొట్టడం కావచ్చు. మరి ఈ కొలికిపూడి శ్రీనివాసరావు గారి విషయంలో కూడా ఎక్కడైనా ఏదైనా కుట్రకోణం ఉందా? ఏదైనా జరుగుతోందా? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎంతో మంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు, లేదు మామూలు ఎమ్మెల్యేలు ఉన్నారు. అసలు ఎమ్మెల్యే అయిన తర్వాత దళిత ఎమ్మెల్యే, మామూలు ఎమ్మెల్యేనే ఒక డిఫరెన్స్ కూడా అసలు ఎందుకు వీళ్ళు ఆలోచిస్తున్నారో మాత్రం నాకైతే అర్థం కాదండి. ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకి ఎమ్మెల్యేనే, ఆయనకు అన్ని రకాల అధికారాలు ఉంటాయి, అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి, ప్రజల్లో అధికారుల దగ్గర గౌరవం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడా లేని విధంగా, ఏ కాన్స్టిట్యున్సీలో లేని విధంగా ఒక కొలికిపూడి శ్రీనివాసరావుకే నాకు అవమానాలు జరుగుతున్నాయి, నాకు ఇబ్బందులు కలుగుతున్నాయి, లేదంటే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మరి అది ఎందుకు అట్లా జరుగుతుందో నాకైతే అర్థం కావట్లా. ఏమంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అట్లాగే మా యువనేత నారా లోకేష్ గారు, ఆయన ఈ ఏదైతే అమరావతి ఉద్యమంలో ఏదైతే పాత్ర ఆయన పోషించారో ఆ రోజు, ఆ పాత్రను గౌరవిస్తూ, ఈ ప్రాంతానికి అతను ఆ రోజు చేసిన సేవను గౌరవిస్తూ, ఆ రోజు ఆయనకు ఎక్కడా అనుభవం లేకపోయినా, ఏమంటే రాజకీయ అనుభవం ఏమాత్రం లేకపోయినా, ఆయన అసలు రాజకీయం తెలుసో లేదో కూడా ఈరోజు ఆయన ప్రవర్తన చూస్తే అర్థం కాని పరిస్థితి. అలాంటి ఒక వ్యక్తికి ఈ మాదిరిగా ఒక టికెట్ ఇచ్చి
ఆయన ఎమ్మెల్యేగా పంపిస్తే ఒకటైతే వాస్తవం అండి. ఈ రాష్ట్రంలో 134 మంది ఎమ్మెల్యేలు గెలిచారండి తెలుగుదేశం తరపున. వాళ్ళందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్, అట్లాగే నారా లోకేష్ గారి యువగలం ఇమేజ్ తోనే గెలిచారు. ఎవరికి కూడా ఒక 50,000 ఓట్లు, 40,000 ఓట్లు, 60,000 ఓట్లు ఎప్పటికీ లేవండి ఈ రాష్ట్రంలో అందరికీ. అది ఏ వ్యక్తినే కావచ్చు. పార్టీ తరఫున గెలవాలంటే చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్, అట్లాగే నారా లోకేష్ గారి ఇమేజ్, ఈ రెండే వారి వల్లే గెలవాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆయన ఎందుకు అంత ఓవర్ గా ప్రవర్తిస్తున్నాడు? అంటే ఆయన నేనేమన్నా జాతీయ నేతను, లేదంటే నేను ఏం చెప్పినా నడిచిపోద్ది, లేకపోతే అంతా ప్రజలంతా నా వైపు ఉన్నారనే ఒక ఏమైనా అహంకారంలో ఉన్నాడా? లేదు, ఈ కొంత ఎమ్మెల్యే అయినాక కొంతమంది కోవెక్కుతుందండి. అంటే నేను ఈ మాట కొన్ని మాటలు తప్పట్లే, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇది ఈ రోజు 3వ సారో 4వ సారో జరుగుతుంది. పొద్దున్న లేస్తే ఏందండి తలనొప్పి? ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇన్ని సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. ఏదైనా ఉంది, నిజంగా మీకు ప్రాబ్లం ఉంది, పోయి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి. లేదంటే క్రమశిక్షణ కమిటీ ఉంది, పార్టీకి సంబంధించిన పెద్దలు ఉన్నారు, ఆల్రెడీ మిమ్మల్ని 2-3 సార్లు పిలిపించి మాట్లాడారు. అక్కడ మీరు ఏదో వివరణ ఇచ్చారు, ఆ వివరణ తర్వాత కూడా మీకు కొన్ని సూచన చేశారు. ఏమండి, ఒకటైతే వాస్తవం, ఎమ్మెల్యేకి ఏ రకమైన అధికారం ఉంటుందో, ప్రోటోకాల్ ఉంటుందో, ఎంపీకి కూడా అత్తే ప్రోటోకాల్ ఉంటుంది. ఎక్కడ ఎంపీకి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ ప్రోటోకాల్ ఎక్కడ ఉండదండి. అసలు ఎక్కడ ఏ జీవోలో కూడా ఇప్పుడు పట్టు వస్త్రాలు ఇవ్వాలంటే ఎమ్మెల్యేని ఇవ్వాలా అనేది జీవో ఎక్కడైనా ఉందండి? నాకు చూపివ్వనండి ఎక్కడ. ఆయన అంటున్నాడు, నేను ఒక వీడియో చూశానండి, ఆయన అంటున్నాడు 2011లో ఒక జీవో ఇచ్చింది గవర్నమెంట్ అంటున్నాడు. ఏం జీవో ఇస్తారండి? లోకల్ ఎమ్మెల్యే పోయి ఖచ్చితంగా పట్టు వస్త్రాలు ఇవ్వాలని ఎక్కడైనా ఉందా జీవో? ఇప్పుడు మినిస్టర్ వెళ్ళొచ్చు, లేదంటే ఆ ప్రాంతంలో ఎవరైనా ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉన్నా, లేదంటే దేవాదాయ శాఖ మంత్రి ఆ ప్రాంతానికి వెళ్ళినా, లేదంటే ఇంకెవరైనా ప్రోటోకాల్ స్టేట్ ప్రోటోకాల్ క్యాబినెట్ మినిస్టర్ ఆయన ఎవరైనా పోయినా ఆ వాళ్ళని ఇవ్వచ్చు, లేదంటే కార్పొరేషన్ డైరెక్టర్లు కూడా ఇవ్వచ్చు. అంటే ప్రభుత్వం తరఫున ఒక రిప్రజెంటేషన్ ఉండాలా అని అది పెట్టింటారండి. ఆ జీవోలు ఏదైనా ఇచ్చినా కూడా ప్రభుత్వం తరఫున రిప్రజెంటేషన్ కోసం పెట్టారు. ఎవరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆయన ఒక ఎంపీ కేసీఆర్ చిన్ని గారు లక్షల ఓట్లతో గెలిచారు. మరి అలాంటి ఆయన్ని పట్టుకొని ఆయన ఎవరు ఈయన ఎవరైనా మాట్లాడడానికి ఇద్దరికి ఏం హక్కు ఉందండి? ఆయన 7 మంది ఎమ్మెల్యేలకు ఒక ఎంపీ, ఆయన 7 మంది ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్యే. అది అర్థం చేసుకోకుండా ఎంతసేపు నేను ఎమ్మెల్యే అంటే నువ్వు ఒకటే కాదు కదా ఆ ప్రాంతంలో ఒక పీపుల్స్ రిప్రజెంటేటివ్, నువ్వు ఒకటే కాదు కదా ప్రజాప్రతినిధివి. అలాంటప్పుడు నాకొక్కడికే అధికారము, నాకొక్కడికే ప్రోటోకాల్ అనే మాట ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు ఏదైనా పొరపచ్చాలు ఉంటాయండి. ఇప్పుడు ఇంకోటి అంటున్నా నేను, ఇప్పుడు ఆయన గుడికి వెళ్ళారు, వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళారు. మరి ఆయన తెలీదా ఎంపీ గారు కూడా వస్తున్నారనే విషయం చెప్పరా పోలీసు వాళ్ళు? ఏమంటే తెలియకనే జరుగుతుందా? మరి ముందే ఆయన తెలిసినప్పుడు ఎంపీ గారు వస్తారని, మరి ఆయన మంచివాడైతే కనీసం ఫోన్ చేసో, లేదంటే ప్రభుత్వ పెద్దలు దొరికిన చెప్పోసారి ఇలా వస్తున్నాడు, ఏదైనా అంటే వాళ్ళిద్దరికి ఏదైనా పడని విషయం ఏదైనా ఉంటే కూడా, పొరపచ్చాలు ఏమైనా ఉంటే కూడా ఎవరికోరికి ఫోన్ చేయించి ఇదిగో ఇక చేద్దాం మనమని అడగాలి. అట్లా కాకుండా అరిష్టానుసారంగా జనాలు తోసి అంటే ఒకటండి, నేను మాట్లాడకూడదు కొన్ని విషయాలు ఇక్కడ. ఆయనకి మరి ఏముందో మరి ఆయన మనసులో, ఆయన ఏదైనా పెద్ద జాతీయ ఉద్యమం అనేది అనుకుంటున్నాడేమో, లేదంటే మీ పార్టీలో మీ నేత ఆయన ఏమనుకుంటున్నాడు మీరు కనిపెడతారని నేను అడిగాను సార్. ఒక్క నిమిషం సార్. లక్ష్మణ్ సార్, ఏంటి మా పార్టీలో డిసిప్లిన్ ఉంటుంది, మా అధినేత చెప్పినట్టు మేము వింటామంటున్నారు, కానీ ఎక్కడో డిసిప్లిన్ తగ్గుతున్నట్టు కనిపిస్తుంది టీడీపీలో చూస్తుంటే. మీకేమనిపిస్తుంది సార్ లక్ష్మణ్ సార్? కొలికపూడి విషయమే కాదు, ఓవరాల్ గా కూడా అనేక చోట్ల ఈ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వర్సెస్ తెలుగుదేశము, లేదా జనసేన వర్సెస్ తెలుగుదేశము, ఎక్కడో చోట రోజు గొడవలు నడుస్తూనే ఉన్నాయి. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత 3 పార్టీలకు ఉంటుంది, కాదని చెప్పను. కాకపోతే ఏంటంటే అప్పర్ హ్యాండ్ తెలుగుదేశానికి ఉంది. కానీ ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు టీడీపీ కదా సార్? చెప్తున్నా, అక్కడికే వస్తాం. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉందని చెప్తూ మీకు ఇక్కడికి వస్తున్నాను, కొలిగిపూడి దగ్గరకు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆయన ఎంపీ తెలుగుదేశమే, ఎమ్మెల్యే తెలుగుదేశమే. మనం కులం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మతం మాట్లాడుకోవాల్సిన అవసరం. ఇద్దరు ఒక ఆయన పార్లమెంట్ సభ్యులు, ఒక ఆయన శాసనసభ్యులు. వాళ్ళు అమికబుల్ గా ఏదైనా కూడా కార్యక్రమాలు చేసుకోవాలి.
ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే పరిధిలో వ్యవహారం అంతా నాదే అని అనటం కరెక్ట్ అయితే కాదు కదా. ఉమ్, ప్రజాప్రతినిధులు ఎక్కడికైనా వారు వస్తారు. పార్లమెంట్ మెంబర్ కూడా నియోజకవర్గానికి వస్తాడు. పార్లమెంట్ మెంబర్ కూడా ఆ నియోజకవర్గంలో ఓటేశారు, ఓటర్స్ ఉన్నారు. అక్కడ ఏ కార్యక్రమం శుభకార్యాలు జరిగినా వస్తాడు. అట్లా కాకుండా నేను ఎమ్మెల్యేను నాది ఇది అంటే ఏమన్నా ఆయనకి ఏమన్నా ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఆ నియోజకవర్గాన్ని రాసిచ్చారా? కాదు కదా. ఉమ్, నువ్వు ఒక ప్రజాప్రతినిధి అంతే, ఆయన ఒక ప్రజాప్రతినిధి. ఉమ్, ఇక్కడ ఏం లేదు, అండర్స్టాండింగ్ మీద పోవచ్చు. ఒకవేళ ఎంపీ గారు వస్తున్నారండి, ఆయన పట్టు వస్త్రాలు సమర్పిస్తాడు గుడిలో. ఉమ్, నువ్వు అప్పుడు ఆయన సమర్పించాలనుకున్నాడు ఎమ్మెల్యే. ఇంకోటి ఆయన ఒక టైంలో సమర్పిస్తే నువ్వు ఇంకో టైంలో సమర్పించు, లేదా ఆయన ఎందుకంటే రాకముందే ఒక గంట ముందు సమర్పించు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన సమర్పిస్తాడు. దేవునికి ఎవరు పోయి పట్టు వస్త్రాలు ఇస్తే ఎవరు వద్దంటారు? yes, దేవునికి మంచి కార్యక్రమే కదా. ముందు ఇచ్చావు వెనక ఇచ్చావు అనేది కాదు. అక్కడ పట్టు వస్త్రాలు తీసుకెళ్ళి దేవుణ్ణి సమర్పించడము నీవు మంచిదే అన్నది సంప్రదాయము. దాన్ని ఇద్దరు పాటించవచ్చు. దాంట్లో విభజన. ఆయన పట్టు వస్త్రాలు తీసుకుంటుంటే లాక్కొని అక్కడ ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది? దేవుని విషయంలో ఇష్యూ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. ఉమ్, ఓపిక ఉండాలి. ఇప్పుడు ఆయన వచ్చాడు, పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాడు, కానివ్వండి, మీరు అసలు వెళ్ళకండి, మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి? పోని మీరు పట్టు వస్త్రాలు సమర్పించాలి అనుకుంటే ఆయనకంటే ముందే సమర్పించండి, తప్పు ఏం లేదు కదా. అక్కడ దేవుడు వద్దంటాడు నువ్వు ముందిస్తే, లేదా ఆయన ముందిస్తే వద్దంటాడా? కాదు కదా. ఇక్కడ దీని వివాదాన్ని చేయటం వల్ల ఏమైపోతుందంటే తెలుగుదేశం పార్టీ చులకన అయిపోతుంది. yes, sir. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని చులకనగా చూస్తారు. పార్లమెంట్ మెంబర్ అలాగే చూస్తారు, శాసనసభ్యులు కూడా అలాగే చూస్తారు. అది ఎవరికి నష్టం? పార్టీకి నష్టం. సో పార్టీకి నష్టం వచ్చి ఇప్పుడు ఎందుకు చేయాలి? ఇప్పుడు ఇద్దరు మధ్య గొడవలు ఉన్నాయి, ఎవ్వరు కాదని లేదు. అభిప్రాయ భేదాలు ఉన్నాయి, రచ్చకెక్కారు. ఏదో కోట్ల డబ్బులు మారేయని కూడా రచ్చకెక్కారు. దాని మీద క్రమశిక్షణ కమిటీ అన్నారు. ఇక్కడ చూడండి, అధ్యక్షుడు ఉన్నా కూడా పార్టీకి అంటే రాష్ట్ర అధ్యక్షుడు, క్రమశిక్షణ కమిటీ ఉన్నా కూడా ఎన్నిసార్లు పిలిచి సంజాయించినా కూడా ఇంకా వివాదాల్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలస్యం చేస్తున్నారు ఈ విషయంలో? ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా, తప్పేమిటి? శృతి మించినప్పుడు అది ఎవరైనా కులాలు లేదు, మతాలు లేదు, పార్టీ అంటే అనుకున్నప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తీసుకోకుండా ఉంటే ఏమైపోతుంది? ఇతరులకు కూడా ఈయన ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు, అతన్ని ఏం చేయలేకపోతున్నాడు, మన వాళ్ళు ఏం చేస్తాడని వాళ్ళు కూడా అలాగే తయారవుతారు కదా. క్రమశిక్షణ అనేది ఇంతకాలం అండి పిలిచారు, మాట్లాడారు, అన్ని చేశారు. వీళ్ళు ఏమైపోయింది? మళ్ళీ మొదటికి వచ్చింది కదా. పవిత్రమైన దేవాలయంలో అలా చేయచ్చా? అంతకంటే మించిన విషయం ఏమైనా దొరుకుతుంది ఇంకా? సరే, డబ్బుల విషయం అంటే ఏదో వివాదాలు పడ్డారు, అది నిజమో కాదు దేవునికి ఎరుక, వాళ్ళ దగ్గర ఎంతవరకు నిజం ఎంతవరకు కాదు. ఇది కనిపిస్తున్నది కదా క్లియర్ గా. అరే పార్లమెంట్ సభ్యుడు వస్తే నీకేంటి బాధ? ఆయన పోయి పట్టవస్త్రాలు సమర్పిస్తుంటే నీకేంటి బాధ? ఈ అవసరం ఉంటే మీ సమర్పించాలంటే మీరు కూడా పోయి సమర్పించండి. ఎవరు వద్దన్నారు? ఇక్కడ ఎవరు వద్దంటారు కదా. అది ప్రభుత్వం డిసిగ్నేషన్ ఏమైనా చేసిందంటే నీకేమన్నా ఎమ్మెల్యే పట్టు వస్త్రాలు ఆ దేవాలయంలో సమర్పించాలని ఏమన్నా ప్రభుత్వం ఉత్తర్వులు ఉన్నాయా? దేవాదాయ శాఖ నుంచి ఉన్నాయా? లేవు, నాకు తెలిసి లేవు. ఉన్నాయో మిత్రులు చెప్తారు. అదొక స్థానం అంతే. రైట్. మధుసూదన్ రెడ్డి గారు, ఏంటి ఈ వెనకాల కొలికిపూడి వెనకాల పెద్దిరెడ్డి లాంటి పెద్దలు ఉన్నారు కాబట్టి ఆయన రెచ్చిపోతున్నారు. ఇంతకుముందు విజయశేఖర్ రెడ్డి సార్ కూడా అన్నారు ఎవరో వెనకుండి చేయిస్తున్నారు అనేసి. ఏంటి మీకేం అంత అవసరం ఏంటి సార్? ఏ మొత్తానికి కొలికిపూడిని జాయిన్ చేసుకునే అవకాశం ఉందా మీ పార్టీలో? 11-12 అయ్యే ఛాన్స్ ఉందా సార్? ముందుగా మీకు వైకే టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి, అన్న ఉప్పాడ లక్ష్మణ్ గారికి, సోదరులు విజయశేఖర్ రెడ్డి గారికి ముందుగా శుభ సాయంత్రం సార్. ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది సార్, తడికి దోచినోడు ఎవడంటే ఆలు చచ్చినోడు అంటారు. వినాలని ఉంది, చాలా రోజులు. తడికి తోచినోడు ఎవరంటే
ఆలి చచ్చినోడు అంటే ఒక వీధిలో ఒక ఆమె ఉంటుంది, ఆ ఇంట్లో తడికి పడిపోతుంది. తడికి పడిపోతే ఆ తడికి ఎవరు తోసినారంటే ఆ ఊర్లో కొత్తగా ఒక ఆయనకి భార్య చచ్చిపోయి ఉంటుంది. ఓకే. భార్య చచ్చిపోతే ఆయన పోయి తడికి తోసాడని చెప్పి ఆయన మీద కేసు పెడతారు. ఆయన మీద తడికి తోసిన కార్యక్రమాన్ని ఆయన మీద జరుగుతారు. మీ వైసీపీ ఈ విధంగా సార్ తెలుగుదేశం పరిస్థితి. తెలుగుదేశం పరిస్థితి ఈ విధంగా ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి నీతి నిజాయితీకి ధర్మానికి ప్రతీక. నేను చెప్పేది కాదు, మీరు ఎవరినైనా అడగండి. గత చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడో అదే కాలంలో అది సమకాలీకుడు. చంద్రబాబు నాయుడు గారికి సమకాలీకుడు ఆయన. దొంగతిరిగా రాజకీయాలు చేయడం, వెన్నుపోటు రాజకీయాలు చేయడం, వేరే వాళ్ళ పార్టీ వాళ్ళతో రాజకీయాలు చేయడం అనేటువంటిది మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అలవాటు లేదు, అవసరం కూడా లేదు. మీరు ఇదే వైనాన్ని పెద్దిరెడ్డి మీద రుద్దడం అనేటువంటిది అమానుషం సార్. సార్ మధుసూదన్ రెడ్డి గారు, చిన్న ఇంటరప్షన్ సార్. ఇక్కడ ఎందుకు డౌట్ వచ్చిందంటే వాళ్ళంతా అనేది ఏంటంటే ఎయిర్పోర్ట్ లో ఆ రోజు మీకు తెలుసు రేణుగుంట ఎయిర్పోర్ట్ లో కలిసేరినప్పటి నుంచి ఒక డౌట్ వస్తుంది. ఆ రోజు నుంచి కొలిక్పూడి ఇంకా రెచ్చిపోవటం కానీ ఆయన మాటల్లో కానీ ఆయన చేష్టలో కానీ చూస్తూ వీళ్ళు కావాలని ఏమో టచ్ లో ఉన్నాడేమో వైసీపీ వాళ్ళతో, వైసీపీ వెనక నుంచి కథ నడిపిస్తుందనే ఒక టాక్ వచ్చింది సార్. అందుకే నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు కొలుకుపూడి అనేటువంటి వ్యక్తి ఒక శాసనసభ్యుడు, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనేటువంటి ఆయన కూడా సీనియర్ మోస్ట్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి, ఒక విలువలు విశ్వసనీయత ఉండేటువంటి నాయకుడు. వాళ్ళిద్దరూ ఎదుర్కొంటప్పుడు మాట్లాడుకుంటారు. అది ఇప్పుడు మొన్న రీసెంట్ గా బొత్స సత్యనారాయణ గారు అదేవిధంగా లోకేష్ గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. అంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు లోకేష్ మాట్లాడుకుంటే లోకేష్ ఏమన్నా వైసీపీలోకి వచ్చేస్తున్నాడా, లేకుంటే బొత్స సత్యనారాయణ గారు ఏమన్నా టీడీపీలోకి వెళ్తున్నాడా? మేము చెప్పలేదు కదా, ఈ విధంగా చెప్పలేదు కదా, ఈ విధంగా బొత్స సత్యనారాయణ వెళ్ళిపోతాడని మేము చెప్పలేదు కదా, మాది నిజాయితీ. ఇప్పుడు ఇంకొకటి మద్యం తయారీ కేంద్రాల్లో మొన్న బయటపడినటువంటి ఒక కేసులో మొలకల చెరువులో ఒక మద్యం తయారీ కేంద్రాన్ని కనిపెట్టారు. ఏది మన తంబళపల్లి నియోజకవర్గంలో. తంబళపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి అమాంతంగా ఏదైతే ఆ మద్యం కేసులో పట్టుబడ్డాడో వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వేశారు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి ఆయన కోవట్టు. తెలుగుదేశం పార్టీలో వాళ్లే సీట్ ఇప్పించారు. వాళ్ళు సీట్ ఇప్పించి వాళ్ళు అందుకని వాళ్ళ తమ్ముడికి గెలిపించుకున్నారు. వాళ్ళ తమ్ముడికి గెలవడానికి ఈ యొక్క జనార్దన్ రెడ్డి అనేటువంటి జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి తోడ్పడ్డాడు అని భయంకరమైనటువంటి అభియోగాలు చేశారు. నేను సూటిగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు అని చెప్పి పెంచుకుంటూ పోయేటువంటి చరిత్ర ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీ అంటున్నారే, మీరు ఇచ్చేటువంటి ఒక వ్యక్తి ఇది వైసీపీలో ఉన్నాడా, కోవట్టా కాదా అనేటువంటి విషయాన్ని మీరు చెప్పాలి. ఇంకొకటి సార్, సింగపూర్కి లోకేష్ గారు పోయినప్పుడు ఎవరో ఒకరు ఈమెయిల్ ఒక అడ్రస్ లెటర్ పెడితే ఇండస్ట్రీస్ పంపబాకండి, లోకేష్ పరిపాలన బాగలేదు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగలేదు అని చెప్పని ఆ వ్యక్తిని తీసుకొచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కట్టకట్టారు. మీరు కావాల్సింటే మీరు చూడండి. ఆ వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్తే. అతనికి తెలుగుదేశం పార్టీ లీడర్సే ఏదో అన్యాయం చేస్తే ఆ కోపంతో ఈ విధంగా ట్వీట్ సింగపూర్ ప్రభుత్వానికి పెట్టినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా వాళ్ళని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క పరిస్థితికి కోవటని ఇప్పుడు తీసుకొని రావడం జరిగింది. ఈ పద్ధతి, ఈ యొక్క వైనాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు చంద్రబాబు నాయుడు కూడా ఇది మానుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఎవరైనా నీతి నిజాయితీ ఉండేటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అది మీరు విజ్ఞతతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఈ రోజు కొలిక్పూడి విషయానికి మనం వెళ్తే సార్, ఈ ఎక్కడైతే గంపలగూడెంలో నెమలి గ్రామంలో వేణుగోపాల స్వామి యొక్క బ్రహ్మోత్సవాల కళ్యాణోత్సవంలో జరిగినటువంటి సన్నివేశం చాలా ఘోరం, అమానుషం. సాక్షాత్తు దేవదేవుడు కూడా తలదించుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే సార్, ఈ తెలుగుదేశం నాయకులకి, చంద్రబాబు నాయుడికి, ఈ యొక్క కూటమి నాయకులకు కూడా ప్రజలంటే నమ్మకం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. వీళ్ళ రాజకీయ విలాసం కోసం, రాజకీయ కేలి కోసం దైవ సన్నిధులు కూడా వాడుకునేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. దానికి సాక్షాత్తు నిదర్శన తిరుమల లడ్డు. ఈ రోజు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఒక పట్టు వస్త్రాలు సమర్పించేదానికి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఇద్దరు కొట్టుకుంటున్నారంటే రాజకీయ వేదికగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, ప్రోటోకాల్ అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధంగా అక్కడ లేకపోవచ్చు, కానీ నైతికత, విలువలు, విశ్వసనీయత ప్రకారం పోతే ఈ యొక్క పట్టు వస్త్రాలు సమర్పించేది ఏదో కొనుక్కొని అంగట్లో పట్టు వస్త్రాలు కాదు సార్. మనం కానీ దీన్ని గుర్తించాలి. ప్రభుత్వం తరపున, ఏది రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి సమర్పిస్తున్నటువంటి పట్టు వస్త్రాలు ఇవి. ఇదేదో నేను అంగట్లో కొనుక్కొని వస్తున్నాను, అంగట్లో కొనుక్కొని ఇంకోటి ఒకటి ఎమ్మెల్యే అయ్యింది, ఒకటి ఎంపీ అయ్యింది అనేది కాదు.
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఇది ఎవరు ఇవ్వాలి? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు అక్కడ? ఎమ్మెల్యే. ప్రజాప్రతినిధి ఎవరు? ఎమ్మెల్యే. ఎంపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి కాదు, అది కేంద్రానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి. ఎంపీ అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కన్నా పవర్ కావచ్చు, ఎక్కువ పరిధి కావచ్చు, ఎక్కువ విలువలు ఉండొచ్చు, కానీ ఈ యొక్క కార్యక్రమంలో మొట్టమొదటి వ్యక్తి ఎమ్మెల్యే. కానీ విజయశేఖర్ రెడ్డి గారు అనేది అంటే ఎంపీకి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది అంటున్నారు కదా సార్. ఇంతకుముందు విన్నా మీరు. సార్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తరపున ఇచ్చేటువంటి వస్తువుల్లో మాత్రం, కేంద్ర ప్రభుత్వం తరపున ఇచ్చేటువంటి యొక్క విలువలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడదంటే మీకు ఏం తెలియదు, మాట్లాడండి సార్. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఎమ్మెల్యేనే ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధి ఎమ్మెల్యే. సార్ నాకు తెలియదని చెప్పకండి, మీరు చదువుకోరండి ముందు పోయి. ఎమ్మెల్యే పవర్ఫుల్ మీరు మాట్లాడేటప్పుడు వినాలా అంటే సార్ రామచంద్ర గారు ఆయన విలువలో విశ్వసించిన వ్యక్తి అంట. అతను దగాకోరు 420 ఇండియాలో లేడు. అతను 420 దగాకోరు ఇండియాలో లేడండి. అతను చేసిన ఎంత దౌర్జన్యంగా కొంటాడు, మామిడికాయలు ఎంత దౌర్జన్యంగా కొంటాడు, ఎంత నీచంగా ఈ రోజు వేల కోట్లు కొట్టేశాడు. కుంభకోణంలో మధుసూదన్ ఈ రోజు ఎమ్మెల్యేలు కొన్నాడు. మా దాసరి చైతన్యాన్ని చూడండి, దాసరి చైతన్యాన్ని వాళ్ళు అలాంటి వ్యక్తిని విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మధుసూదన్ రెడ్డి గారు అతను నాపండి. మధుసూదన్ గారు నా నాయకుడు పూడిపోయేటువంటి పరిస్థితి రాదు. నేనేమన్నా మీ నాయకుడు విమర్శించానా? నా నాయకుడిని పూడుకుంటాను నేను. నువ్వు నాకు తెలియదు అనగాకు. ఎమ్మెల్యే ఎంపీ ఎవరు పవర్ఫుల్ నాకు తెలియదు అనగాకు. నేను చదువుకున్నాను, నీకన్నా ఎక్కువ చదువుకున్నాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి. నాకు చెప్పగా స్టోరీలు నీ జగన్మోహన్ చెప్పుకోపోయి, నీ జగన్మోహన్ ఉన్నాడు బెంగళూరు ప్యాలెస్ లో, ఆయన చెప్పుకో. అక్కడ మీ ఎంపీ ఆధారాలు చూపి, ఎమ్మెల్యే ఎంపీ కన్నా పవర్ఫుల్ ఆధారాలు చూపి. మీ ఎంపీ వాడు దక్ష ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు 7 లక్షలు ఓటు వేయించుకున్నాడు పవర్ఫుల్ ఉంటాడా? 1.5 లక్షలు ఓటు వేయించుకున్నాడు పవర్ఫుల్ ఉంటాడా సార్? ఒక్క నిమిషం సార్. లక్ష్మణ్ సార్ ప్లీజ్ క్లారిటీ సార్, హూ ఇస్ ద మెయిన్ దేర్? పెద్దలు మీకు తెలుసు కాబట్టి అడుగుతున్నారు సార్. ప్రభుత్వ పరంగా సంప్రదాయం ఉన్నప్పుడు సార్, అది ఇప్పుడు కాకపోయినా గతంలో ఎప్పుడైనా దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసి ఉంటే సార్ శాసనసభ్యుడే అర్హుడు అవుతాడు. నాకైతే అవగాహన లేదు దాని మీద. అంటే ఆ టెంపుల్ మీద అది ఏమైనా అలా ప్రభుత్వం తరపున నేను ఒక శివాలయానికి ధర్మకర్తగా వ్యవహరించినటువంటి వాడిని నేను. ఆలయ మర్యాదలు, ఆగమ శాస్త్రాలు, ఆలయ ధర్మాలు, ఎవరు పట్టు వస్త్రాలు సమర్పించాలనేటువంటి విషయం లక్ష్మణ నాకు బాగా తెలుసు. పెద్దలు, మీరు విజ్ఞులు, మీకు నేను చెప్పేంత మాత్రం కాదు. ఒక ఆలయ ధర్మకర్తగా నేను వ్యవహరించినటువంటి వ్యక్తిని. నాకు ఆలయంలో ఉన్నటువంటి విధి విధానాలు నాకు తెలుసు. ఎమ్మెల్యే సమర్పించాలి, ఎమ్మెల్యే కన్నా పైన మంత్రి వస్తే మంత్రి సమర్పించాలి, దేవాదాయ మంత్రి వస్తే దేవాదాయ మంత్రి సమర్పించాలి, ముఖ్యమంత్రి వస్తే ముఖ్యమంత్రి సమర్పించాలి. ఆలయ ధర్మకర్తగా లక్ష్మణ మీరు దయచేసి మీరు కూడా అంగీకరించాలి. ఒక్క నిమిషం. రైట్ 1 మినిట్. విజయశేఖర్ రెడ్డి మీరే చెప్పబోతున్నారు. విజయశేఖర్ రెడ్డి ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారిని క్లారిటీ ఒకసారి ప్లీజ్, ఒక్కసారి పెద్దలు మాట్లాడండి, తర్వాత మీ దగ్గర. సార్ ఏ జీవో కూడా ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఏ జీవో కూడా ఎమ్మెల్యే మాత్రమే వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించాలని ఎక్కడ ఇవ్వరండి. రెండోది, అసలు ఆ ఎమ్మెల్యే గ్రామంలో ఉన్న వేణుగోపాల్ స్వామి గుడికి లేదా ఒక్క నిమిషం. లే విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. లేదా ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. తల్లి అనేది నిజం, తండ్రి అనేది నమ్మకం. మన తండ్రి ఎవరనేటువంటిది ఎక్కడ మనం చెక్ చేసుకుని, DNA చెక్ చేసుకోం మన తండ్రి ఎవరని.
మనం తండ్రి మీద నమ్మకం, తల్లి అనేదే నిజం. ప్రతి ఒక్కదానికి చట్టం ఉండదు. నీతి, నిజాయితీ, నియమం, అలాగే ఆగమ శాస్త్రాలు అవును. అక్కడ నువ్వు బాగా జరిగే విలువలు విశ్వసనీయతపై ఆధారపడి ఉంటాయి. ఎవరు పట్టు వస్త్రాలు సమర్పించాలనేటువంటిది ఒక పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారం నేను చెప్తున్నా. గుడిలో అటువంటి ధర్మాలు తెలిసిన వాడిగా నేను చెప్తున్నా. పెద్దలు అన్నని క్లారిఫికేషన్ అడిగి కావచ్చు, చెప్పండి. రైట్, ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి సార్, లక్ష్మణ్ సార్ ప్లీజ్ సార్, 2 minutes ప్లీజ్ సార్. ఇప్పుడు ఆ ప్రభుత్వ ఉత్తర్వులు వేరు, సంప్రదాయాలు వేరు. సంప్రదాయాలు ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉంటాయి. ఆ సంప్రదాయాలు ఎలా ఉన్నాయో గతంలో నాకైతే ఆ దేవాలయం మీద అవగాహన లేదు. జనరల్ గా ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఉండే దేవాలయాల్లో ఏదైనా ఈ పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు శాసనసభ్యులే సమర్పిస్తారు, నాకున్న అవగాహన మీద. అలా కాకుండా ప్రభుత్వం తరపున అన్నప్పుడు ప్రభుత్వం తరపున ఏమైనా ఉత్తర్వులు నుండి ఎంపీ కూడా సమర్పించవచ్చు అంటే ఎంపీ కూడా వెళ్ళి సమర్పిస్తాడు. ఇప్పుడు మనం తిరుమల దేవస్థానం చూస్తాం, అక్కడ ఆగమ సంప్రదాయాలు ఉన్నాయి, ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారే సతీ సమేతంగా వెళ్తారు. సతీ సమేతంగా వెళ్ళకపోయినా ముఖ్యమంత్రి గారు ఒక్కరైనా వెళ్ళి సమర్పిస్తారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, అంతకుముందు ముఖ్యమంత్రులు కూడా వెళ్ళారు. ఎవరు కూడా దాన్ని ఆ సంప్రదాయాన్ని వ్యతిరేకించలేదు. అందువల్ల ఏంటి ఇక్కడ కూడా ఒకవేళ అలాంటి సంప్రదాయం ఉన్నప్పుడు పార్లమెంట్ మెంబర్ గా ఆయన కూడా బాధ్యత. అక్కడ ఆ దేవాలయం సంప్రదాయాలు ఏంటి, అది శాసనసభ్యుడు వరుసగా గత సంవత్సరం అంటే ఎప్పుడో పురాతన కాలం నుంచి సమర్పిస్తున్నారా, లేదే ఎవరింటే వాళ్ళు వెళ్ళి సమర్పిస్తున్నారని తెలుసుకొని చొరవ తీసుకొని ఉండాలి. అలా కాకుండా నేను ఇంటి కదా నేను కూడా వెళ్ళొచ్చు అనేది కాకుండా అంటే సంప్రదాయాలు ఏమున్నాయి అని తెలుసుకోకుండా వెళ్ళటం అనేది కరెక్ట్ అయితే కాదు. తెలుసుకోవాలి కదా, ఆయన కూడా బాధ్యత ఉంది కదా. అలాగే శాసనసభ్యులు కూడా తాను అలా సమర్పించాల్సినటువంటి అక్కడ సంప్రదాయం ఉంటే ఎంపీకి తెలియజేయాలి. ఆయన మాట్లాడకపోయినా మధ్యవర్తులు ఉంటారు. ఏంటంటే ఇక్కడ సంప్రదాయం ఇలా ఉంది, ప్రతి ఏడాది కూడా శాసనసభ్యులే ఇక్కడ సమర్పిస్తారు పట్టు వస్త్రాలు, మీరు ఎలా సమర్పిస్తారు అని చెప్పి దాన్ని ముందే వ్యతిరేకించారు. అక్కడికి వచ్చి దేవాలయం సన్నిధిలో అంటే దేవుని సన్నిధిలో అలా వాదులాడుకొని అలా పీకేసుకొని అవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. ముందుగానే అభిప్రాయభేదాలు ఉన్నాయి ఇద్దరి మధ్య, అవి ఇంకా పెరిగిపోతాయి కదా. దానివల్ల దేవుని కూడా ఎందుకు ఉపయోగించుకుంటారు మీ ఇద్దరి రాజకీయాల కోసం? మంచి మాట చెప్పారు సార్. రైట్, నేను అదే అడుగుతున్నాను విజయశేఖర్ రెడ్డి గారు. మీ అధినేత అంటే మీ చిన్నబాబు అనుకోండి, అందరూ జిల్లాలో ఎంపీల నుంచి అక్కడ ఉండే ఎమ్మెల్యేని పిలిపిస్తున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులతో కలుస్తున్నారు. ఇది గొప్ప సంప్రదాయం అనుకున్నారు, చాలామంది కూడా హర్షిస్తున్నారు కూడా. ఎప్పుడు లేని విధంగా అందరితో ఆయన కుటుంబ సభ్యులతో కలవటం చాలా బాగుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి చిన్న ఎంత డ్యామేజ్ అవుతుందో ఒకసారి ఆలోచిస్తున్నారా? క్యాడర్ కూడా విసుక్కుంటున్నారు సార్. నేనేమంటా అంటే గూగుల్ తేండి, అమరావతిని కట్టండి సార్. మీరు ఎంత పేరు తెచ్చినా ఇలాంటి చిన్న సిల్లీ థింగ్స్ ఇప్పుడు జనాల్లోకి వెళ్తున్నాయి. ఎందుకంటే నిజం నిలబోయంగా అక్కడ నిల్చునే లోపల అబద్ధం చెప్పులు వేసుకునేది సామెత చెప్తారు. అన్న చెప్పిన సామెతలాగే మధుసూదన్ అని చెప్పినట్టు అబద్ధం వెళ్ళిపోతూ ఉంది. జనాలు అవే చూస్తున్నారు. నేను కొట్టుకున్నారంట గుళ్ళో ఒకే పార్టీకి చెందిన వాళ్ళిద్దరి మధ్య ఎంత అసహ్యంగా ఉంటుందో చెప్పండి. టీడీపీ అంటే డిసిప్లిన్ మీరు గొప్పగా చెప్పుకుంటారు, డిసిప్లిన్ ఎక్కడికి పోయింది? మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు తెచ్చి అమరావతి కట్టి ఏం లాభం చెప్పండి? సిల్లీ థింగ్సే రేపు ఎంత చెడ్డ పేరు తెస్తాయి చెప్పండి. అదే అడుగుతున్నారు అంతా. సార్ ఒకటైతే వాస్తవం, పొలికిపూడి శ్రీనివాసరావు గారి వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారనేది ఆయన చెప్తున్నారు కదా, మాకు సంబంధం లేదు పెద్దిరెడ్డి సార్ అలాంటి అలవాటు లేదంటున్నారు. మధుసూదన్ రెడ్డి గారు ఒక చిన్న వ్యక్తి అండి వైసీపీలో. రెండోది, ఒకవేళ ఆయన క్లోజ్ ఉండొచ్చు, జగన్ గారి క్లోజ్ ఉండొచ్చు, ఇంకా ఉండొచ్చు. బట్ ఆయన ఏంటంటే వాళ్ళకున్న నాయకుల్ని వెనకేసుకొస్తాడు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏమంటే మీరు రాజంపేట కాన్స్టిట్యూన్సీకి రండి, ఎంపీ కాన్స్టిట్యూన్సీకి, లేదా చిత్తూరుకి వెళ్దాం, కడపకి వెళ్దాం. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కానీ రామచాండి కానీ 100 మందిని అడుగుదామండి. ఒక 10 మంది మంచోళ్ళు అంటే నేను రాజకీయం వదిలేస్తా. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబాన్ని మధురెడ్డి గారు
మధురెడ్డి గారు వినండి ప్లీజ్ ప్లీజ్. మీరు మాట్లాడులే, మీరు మాట్లాడులే, నీ స్థాయి గురించి మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడులే, నువ్వు ఏమైనా మాడతా, నీ వల్ల ఏమైతే చేసుకో, నేనేమైనా మాడతా. ప్లీజ్ అంతొద్దు ప్లీజ్ నేనేం భయపడ్ను. నీకు నీ మిథునుడికి రామచారికి లెక్క చేసేవాడు. నా 20 సంవత్సరాల ముందు ఎదిరించిన. హలో, పెద్దిరెడ్డి రామచారిని 20 సంవత్సరాల ముందు ఎదిరించిన, సవాల్ చేసి మాట్లాడేవాడిని. నువ్వేందో నన్ను తక్కువ అనుకుంటున్నావు. నేను డిబేట్ మధుసూదన్ రెడ్డి నువ్వు విను. ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం తన వర్షన్ వినండి. లేదు మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్, లేదు మధుసూదన్ రెడ్డి గారు ఒకసారి విందాం. స్థాయిలు కాదు కానీ లేదు ఒక్క నిమిషం ప్లీజ్ విజయశేఖర్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ వినండి ప్లీజ్. మనం సబ్జెక్ట్ అది కాదు. లేలే ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు, లేలే ఒక్క నిమిషం ప్లీజ్. రైట్ లక్ష్మణ్ సార్, ఎందుకని రాజధాని ఏరియాలోని ఎప్పుడు టీడీపీకి ఏదో ఒక ఇష్యూ వస్తుంది సార్? అంటే ఎంతమంది మనం చూసాం, కేసీఆర్ నాని అప్పుడు వంశీ ఎంత డిస్టర్బెన్స్ చేశారో ఆ పార్టీకి అనేసి వాళ్ళే అంటుంటారు. ఇప్పుడు చూస్తే వీళ్ళిద్దరు ఎక్కడ లోపం కనిపిస్తుంది సార్? ఈ రాజధానిలో పట్టించుకోకపోవటమా, ఏముందని మీరు చెప్తున్నట్టు చూసి చూడనట్లు వ్యవహరించటమా, పెద్దలు వేరే పనిలో ఉండటం వల్ల ఈ దెబ్బ తగులుతుంది ఆ పార్టీకి? పెద్దలు ఈ వేరే పనులు ఏం ఉండరండి, అన్ని తెలుస్తుంటే ఎప్పటికప్పుడు సమాచారం వెళ్తుంది. ఎల్లకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏం జరుగుతుందో ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, పార్టీ నెట్వర్క్ కూడా బాగుంది, వాళ్ళకి ఎంబడే వెళ్తాయి. కానీ సోషల్ మీడియానే వీక్ గా ఉంది అనిపిస్తుంది సార్ తెలుగుదేశం పార్టీకి. వైసీపీకి సోషల్ మీడియా చాలా బాగుందనేసి చాలా మంది చెప్తుంటారు సార్. టీడీపీ సోషల్ మీడియానే వీక్ గా ఉంది అంటారు. ఇద్దరు పోటీ పడుతున్నారు అంటారా? ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇద్దరి సోషల్ మీడియాలో బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ ప్రతిపక్ష పార్టీకి నెగిటివ్ వెంటనే తీసుకెళ్తారు కాబట్టి జనంలోకి అది కొంచెం అట్రాక్టివ్ అవుతుంది. ఈ పాజిటివ్ లో ఉంటారు కాబట్టి టీడీపీకి కొంత డిసడ్వాంటేజ్ ఉంటది. సరే, ప్రతి అంశాన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వచ్చేటన్ని కూడా వీళ్ళు ఎత్తిపోసుకునే కార్యక్రమం చేయడం లేదు, అది కంట్రోల్లో ఉన్నది. అందువల్ల మనకు అలా అనిపిస్తుంది తప్ప వాళ్ళు కూడా బాగా. నేను వస్తాను విజయశేఖర్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను నెక్స్ట్ మీ దగ్గర. ఇద్దరి మధ్యన తగాదాలు అనేవి పరిష్కరించాల్సిన బాధ్యత అయితే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిది. ఆయన ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏమున్నాయో ఒకరికొకరు మాటలు విని పరిష్కరిస్తే అయిపోతుంది. అలా కాకుండా ఏదో క్రమశిక్షణ కమిటీ అప్పగించేసాము అంటే క్రమశిక్షణ కమిటీ కానీ లేకపోతే రాష్ట్ర అధ్యక్షులు కానీ వాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఉందా? లేదు, ఫైనల్ గా టేబుల్ మీదకి ఇక్కడికే రావాలి కదా. ఎస్, ఫైనల్ గా ఇక్కడికే రావాలి, ఈ బెంచ్ మీదకి రావాలి. నిర్ణయం ఉంటుంది కాబట్టి ఇక్కడ అధినాయకుడికి వాళ్ళు ఏమి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అనేది ఒకటి. పోనీ ఇచ్చినప్పుడు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి కొలికపూడినని ఒకవేళ ప్రతిపాదన పంపి ఉంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెట్టాల్సిన అవసరం ఉండదు. మరి పంపారు లేదో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను జోక్యం చేసుకోవాలి. పార్టీ కోరుకుంటుంది కదా. చూడండి, వాళ్ళు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం వేరు. భగవంతుని సన్నిధిలో భక్తులందరూ అక్కడ ఉన్న వాళ్ళ భక్తుల సమక్షంలో అలా సంఘటన జరగటం అన్నది అది పార్టీకి ఎంత డ్యామేజ్ అని. ఇప్పుడే టీటీడీది తిరుమల లడ్డూలు కల్తీ నెయ్యి గురించి ఇంత వివాదం నడుస్తూ దేవుని లాగారు రాజకీయాల్లోకి మాట్లాడుతున్నటువంటి పబ్లిక్ కూడా తిట్టుకుంటున్నారు, ఎందుకు దేవుని రాజకీయాలు లాగారని. మళ్ళీ అలా అంతకంటే దారుణంగా ఇది ఇంకా జరుగుతుంటే ఏంటంటే దేవుని సమక్షంలో పట్టవసరాలు లాక్కొని నేనిస్తాను అనేది ఏంటంటే నాకు అర్థం కాలే. ఎందుకంత ఆవేశము? ఇప్పుడు ఆయన కూడా ఎంపీ కూడా ఆలోచించాలా, అరే లోకల్ శాసనసభ్యుడు కదా, ఆయన ప్రాధాన్యత ఉంటుంది ఎక్కడ అని. అసలు ఆ సంప్రదాయం ఎందుకు తెలుసుకొని ఆయన కూడా ముందు ఆలోచించి చేయాల్సిన పనేది. తొందరపడ్డం ఎందుకు దానికి? ఎవరు కూడా ఇది తప్పుది. ఈ వివాదాన్ని పరిష్కరించకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఇంకా చాలా జరుగుతాయి. ఇప్పుడు వీళ్ళిద్దరి వివాదం తెగేటట్టు లేదు. దానికి ముగింపు పలకాలి అంటే ఏదో చర్య ఇద్దరి మీద
ఇద్దరి మీదనే తీసుకోవాలి లేదా ఒకరి మీదనే తీసుకోవాలి. తీసుకోకపోతే ఇలాగే నడుస్తుంటది ఇంకా. ఎస్ ఎందుకు వదిలేస్తారు? ఇప్పుడు చూడండి, కొలికపూడి చేసిన ఆరోపణ చిన్నది కాదు, ఆర్థిక పరమైంది. ఎస్ సార్. మరి నిజంగా అది ఎంపీ ఆ విధంగా చేశాడా? అంటే ఆయన టికెట్ ఇవ్వడానికి డబ్బులు అడిగినట్టు వచ్చింది కదా, అది విషయమా? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీ? మరి అంత డబ్బు కూడా కొలిక్పూడికి ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా ఆలోచిస్తారు కదా సార్. సామాన్య వ్యక్తి రైతు ఉద్యమంలో అమరావతి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తికి 5 కోట్లు 10 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? డబ్బులు ఇచ్చారు అంటే అది కూడా నమ్మబుద్ధి కాదు కదా. ఎస్ ఎస్, రెండు వైపులా చూడాలి, ఆలోచించాలి. మీరు చెప్తున్నట్టుగా త్వరగానే ఈ సమస్యకు పరిష్కారం ఆలోచిస్తే బాగుంటుంది, లేకపోతే బాబు గారికే తలనొప్పి. ఎందుకంటే ఆయన అభివృద్ధి అని ఎస్ సార్, అభివృద్ధి అని ఆయన పరుగులు పెడుతున్నారు. ఇలాంటి కాళ్ళకి బంధాలు పడే అవకాశం ఉంది కదా, చికాకులు కదా ఇదంతా. క్యాడర్ కూడా చికాకు పడుతున్నారు. ఏంటంటే ఒకవైపు పెద్ద పెద్ద వాళ్ళ అధినేత కానీ వీళ్ళంతా నిద్రపోకుండా రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు అంటుంటే ఈ గ్రూప్ రాజకీయాలు ఎందు చికాకు ఉంటుంది కదా సార్. క్యాడర్ కూడా విసుక్కుంటున్నారు బాగా. ఎస్ సార్, వస్తున్నాను మధుసూదన్ రెడ్డి గారు. విజయశేఖర్ రెడ్డి గారు ఫైనల్ కదా సార్, మీరు చెప్పండి సార్. సార్ ఇక్కడ ఆగమ శాస్త్ర సాంప్రదాయం ప్రకారం కూడా భార్యాభర్తలు కలిసి ఎక్కడైనా పట్టు వస్త్రాలు ఇవ్వాలండి. అంటే మనం ఇప్పుడు ముప్పాళ్ళ మన ఉప్పాల లక్ష్మణ్ గారు చెప్తున్నారు, నేనేం కాదనట్లే. ఇప్పుడు ఎమ్మెల్యే గొప్పనా ఎంపీ గొప్పనా ఖచ్చితంగా ఎంపీని ఇవ్వాలని నేనేం అనట్లేదండి. ఇప్పుడు ఇద్దరి మధ్య సఖ్యత ఉండాలి. ఇద్దరు ఒకవేళ ఆయన చెప్పినట్టు ఒకసారి ఆయన ఇంకోసారి ఇంకొక ఆయన కూడా ఇవ్వచ్చు. లేదు ఇక్కడ అంటే ఇప్పుడు నాకు కనపడేది ఏంటంటే చిన్ని గారు భార్యతో సహా అక్కడికి వచ్చారు సతీ సమేతంగా. ఆయన కూడా వచ్చినట్టున్నారు సార్. సాంప్రదాయాల ప్రకారము సార్ కొలికిపూడి గారు కూడా ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు సార్. వచ్చారు సార్. అంటే నేను ఆయన పక్కన వచ్చారు. కొలికిపూడి శ్రీనివాసరావు అట్లా ఉంటే సార్, అట్లా ఉంటే మధుసూరెడ్డి గారు చెప్పినట్టు కూడా అట్లా ఉంటే ఒకసారి ఒకరు వెళ్ళి ఇంకోసారి ఒకరు సార్ ఒకటి అక్కడ పట్టు వస్త్రాలు అంటే ఏముంటాయి సార్? ఒక 10,000 రూపాయల చీర ఒకటి పెడతారు, ఏదో కొంత చిన్న చిన్న వస్తువులు పెట్టి తీసుకెళ్తారండి. నేను కూడా చాలా రాజకీయ నాయకులుగా ఎన్నోసార్లు పట్టు వస్త్రాలు ఇచ్చా మా రాజంపేటలో కూడా. అంత మాత్రాన సాంప్రదాయం సార్ మధుసూరెడ్డి గారు మీరు మాడుతులే ఉండండి. సాంప్రదాయం ప్రకారము ఎమ్మెల్యే గారు కోరుకోవడం తప్పులేదు, నాకు ప్రోటోకాల్ కావాలి నేను ఇవ్వాలని కోరుకోవడం తప్పులే. కానీ ఆయన ఒకసారి ఆయన మంచోడైతే నిజంగా పార్టీ శ్రేయస్సు కోరేవారైతే ఆయన ఎంపీ గారు రాకన్నా ఒక గంట ముందే ఆయన ఒకసారి పట్టు వస్త్రాలు ఇవ్వండి, ఎంపీ గారు కూడా పట్టు వస్త్రాలు తెచ్చి ఆయన ఇస్తారు. ఏముంది దాంట్లో? కరెక్ట్ గా ఆయన వచ్చిన తర్వాత సరే అసలు ఆ పట్టు వస్త్రాలు గుడికి సంబంధించినట్టుగా లేదంటే ఎంపీ గారు ఇచ్చారని కూడా అర్థం కావట్లేదండి. ఇవన్నీ కూడా బయటికి రావాలి ఇంకా డీటెయిల్స్ అన్ని. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఎంపీ గారు ఆ పట్టు వస్త్రాలు తెచ్చింటే మరి ఏం లేకపోతే అది ఇంకా అన్యాయమైన విషయం సార్. ఇక్కడ ఒకటే నాకు తెలిసినంత వరకు ఏదైనా సామరస్యంగా పోవాలా, కానీ సామరస్యంగా ఎందుకు పోవట్లేదు? కొలికిపూడి వెనకల ఎవరో ఉండి రెచ్చగొడుతున్నారు. ఇది సార్ ఇంకొక చిన్న మాట, జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు వచ్చి సీఎం గా ఉన్నప్పుడు ఈయన పెద్దిరెడ్డి రామచంద్ర గారిని ఫస్ట్ మినిస్టర్ చేశారు. చేసిన తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత కొంతమంది మినిస్టర్లు తీసేసి కొత్త వాళ్ళు తీసుకోవాలని ఆయన ఏదో ప్లాన్ చేసుకున్నారు జగన్మోహన్ గారు. ఆయన ముఖ్యమంత్రి, ఆయనతో అందరూ గెలిచిన వాళ్ళే. ఏమంటే ఇప్పుడు జగన్మోహన్ గారిని పక్కన పెడితే పెద్దిరెడ్డి రామచంద్ర ఎమ్మెల్యే కూడా గెలవలేడండి, నేను ఓపెన్ గా చెప్తున్నా. మరి అట్లాంటి పరిస్థితుల్లో క్యాబినెట్ లో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది జగన్మోహన్ గారు ఇస్తాం. ఆ టైంలో ఏం చేశారండి వీళ్ళు? ఒక 20-30 మంది ఎమ్మెల్యేలను బెంగళూరులో కూర్చోబెట్టి అందరినీ ఒక అసంతృప్తి మీటింగ్ పెట్టారండి. ఇప్పుడు నేనే కొత్తగా చెప్పట్లా. ఇప్పుడు ఒకటి మధుసూదన్ రెడ్డి గారు తెలుసుకోవడం ముఖ్యం. ఎవడు మంచోడు మీ పార్టీలో, ఎవడు చెడ్డోడు తెలుసుకోండి దయచేసి, మీకే మంచిది. అది నేనేమంటున్నాను, బెంగళూరులో మీటింగ్ పెట్టి సార్, బెంగళూరులో మీటింగ్ పెట్టి 30-40 మంది ఎమ్మెల్యేలను అందరూ కలిపి ఆ రోజు అల్టిమేటం పంపించారు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి అల్టిమేటం పంపించారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెళ్ళి అన్న మా నాన్న గురించి నీకు తెలీదు, మినిస్టర్ చేస్తే ఏ స్థాయికైనా పోతాడు, రేపు ఆయన అసమ్మతిలో చేరి పూర్తిగా ఎమ్మెల్యేలు చూసుకొని బయటికి పోతే నేనేం చేయలేను అంటే ఈయన మంచోడైనట్టు. ఒక్క నిమిషం విజయశేఖర్ రెడ్డి గారు, మీరు చెప్తున్నట్టుగా ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. విజయశేఖర్ రెడ్డి మీరు చెప్పినట్టుగా పెద్దిరెడ్డే కొలికిపూడి వెనకాల ఉన్నాడంటే ఏం అవసరం వైసీపీకి? అమ్మా అంత అవసరం ఉందా? టీడీపీని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఉంది? ఎట్టో వచ్చే ఎన్నికల్లో మేమే వస్తామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. కులం సార్, కొలికిపూడి గారు వెనకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి, నిమ్న వర్గాలకు చెందిన వ్యక్తి.
కొంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, సబ్జెక్ట్ కొంత తెలిసిన వ్యక్తి, 10 మందిలో తిరిగిన వ్యక్తి, అమరావతి చుట్టుపక్కల తిరిగిన వ్యక్తి, ఇట్లాంటి వాడిని రెచ్చగొట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలో సార్ అంబటి రాంబాబు ఇష్యూ జరిగినంత వరకు అంతకు ముందు అసలు వైసీపీ నుంచి మాట్లాడానికే భయపడే పరిస్థితి, అందరూ వెళ్ళిపోయే పరిస్థితి సార్. వైసీపీలో ఒక స్థాయి వ్యక్తులు కూడా ముందుకు రాని పరిస్థితి. మీరు చూడండి, కొడాలి నాని గారు ఇంట్లో పడుకున్నారు, తర్వాత ఉల్లమని వంశీ బయటికి రాలా, ఆర్కే రోజా బయటికి రాలా, మిథున్ రెడ్డి అయితే బీజేపీలో చేయడానికి పారిపోయాడు, ఢిల్లీ పారిపోయాడు. అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే ఆ రోజు 5 సంవత్సరాలు మేమే జగన్మోహన్ గారికి మేమే ఉన్నామన్న వాళ్ళంతా ఈ రోజు పారిపోయారండి. ఆ టైంలో ఈ తెలుగుదేశం పార్టీ మీద కావచ్చు, లేదంటే ప్రభుత్వం మీద కావచ్చు, ఎవరో ఒకరు దుమ్మెత్తిపోయాలా, రచ్చలేపాలా, రగడలేపాలా, ఎట చేయాలి. ఇక్కడ ఆల్రెడీ అధికార పార్టీలో ఉన్న వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోలేడు, కొంతకాలం వెయిట్ చేస్తారు, క్రమశిక్షణ తప్పుతాదా తప్పడా ఇంకా కొన్ని రోజులు టైం ఇస్తారు. రెండో సార్, ఒకటి ఎప్పుడైనా సరే ఒక క్రమశిక్షణ కింద యాక్షన్ తీసుకున్నప్పుడు చూడండి, ఆయన నిమ్న వర్గాలకు చెందిన వ్యక్తి, ఆయన వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తిని, అలాంటి వ్యక్తిని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి అనే చట్ట పేరు రాదా? ఇలాంటివి ఆలోచించే అంటే మొత్తం మీద ముందు నుయ్యి వెనక గొయ్యి లాగుందంటారు మీరే, అంతేనా? ముందు నుయ్యి వెనక గొయ్యి, ఆయన మీద చర్య తీసుకున్నా దెబ్బే. ఇది వాస్తవం సార్, ఇన్ని మాట్లాడుకుంటే ఇది వాస్తవం. ఆయనకి ఎంత నచ్చ చెప్పినా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఇంత సీనియర్ గా ఉండి ఇన్ని 40-50 సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, ఆయన ఎంత మంది చూసాడంటే ఇది కొలకూడి శ్రీనివాసులు అంటూ ఆయనే పిలిపించి ఇన్నిసార్లు చెప్తే కూడా పద్ధతి మార్చుకోకపోతే మళ్ళా మా జాతీయ నేత మా గౌరవ ముఖ్యమంత్రి గారు అంటాడు. ఆయనే మళ్ళీ ఏమంటాడు, ఈ కేసినేని చిన్ని, ఇప్పుడు ఒకటండి, కేసినేని చిన్ని గారు విజయవాడకు సంబంధించిన అన్ని కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఆర్థిక పరిస్థితులు కావచ్చు, రకరకాల పరిస్థితులను ఆయన తన భుజాన్ని వేసుకొని నడిపించారండి ఎలక్షన్ ని. మరి ఆయనకి వాల్యూ ఇవ్వకపోతే న్యాయం అది చెప్పండి? ఇప్పుడు ఎంతైనా ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో పోటీ చేయాలంటే డబ్బులు అవసరం కదా. కానీ నా దగ్గరే తీసుకున్నారు అంటారు కదా కొలిగిపూడి, కానీ నా దగ్గరే అమౌంట్ తీసుకున్నారు ఎంపీ గారు అంటారు కొలిగిపూడి. ఆయన దగ్గర రోజువారీ సార్ హైదరాబాద్ నుంచి విజయవాడ ఆయన డబ్బు కూడా లేదు సార్. ఆయన ఒక టీచరు, ఒక లెక్చరరు. ఇస్తున్నా మధుసూదన్ రెడ్డి గారు, వెల్కమ్ ప్లీజ్. డబ్బు ఎవరైనా నమ్ముతారా? రైట్. ఇంకొక మాట, ఎందుకు పెద్దిరెడ్డి గారి మీద పోతానంటే దాసరి జయచంద్రారెడ్డి గారికి, పెద్దిరెడ్డి తమ్ముడికి, వీళ్ళకు ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా గనుల్లో భాగస్వామ్యం ఉంది సార్. మా దగ్గర పేపర్స్ ఉన్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారికి పేపర్లు ఇచ్చారు, చూడండి వీళ్ళ మధ్యలో ఉన్న భాగస్వామ్యం అని. ఆమె ఎవరైతే దాసరి జయచంద్రారెడ్డి గారి భార్య, వీళ్ళకి బంధువు. ఇట్లా అన్ని రకాల ఇదే సార్. ఒక్క తంబలపల్లె కాదు, రకరకాల కాన్స్టిట్యున్సీల్లో వీళ్ళు తమ సార్ గంటా నరహరి అని ఒక వ్యక్తిని తెచ్చారండి. ఆయన రాజంపేటకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఒక వ్యక్తిని తెచ్చారు. తీరా చూస్తే ఆయన మిథున్ రెడ్డి పోవచ్చు పూర్తిగా నాశనం చేసి వెళ్ళిపోయాడు సార్. ఒకటి, తెలుగుదేశం పార్టీకి మాకున్న ఇంటెలిజెన్స్ మాకుంటుంది సార్, కానీ కొంతమంది బెంగళూరులో కూర్చోనో లేకపోతే హైదరాబాద్ లో కూర్చోనో కొన్ని దుర్మార్గాలు ప్లాన్ చేసినప్పుడు కొన్ని తెలియకపోవచ్చు. రైట్. కానీ దాని నుంచి మనం గుణపాఠాలు కూడా నేర్చుకోవాల్సిందే, మేమే కాదనట్లేదా. కానీ ఇలా సార్ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి కానీ, రామచాడి కానీ వీళ్ళందరూ కూడా సార్ బ్యాక్ డోర్ పాలిటిక్స్ ఎప్పుడు ముందుకు వచ్చేయరు సార్. ఏదో ఒక రోజు ఇదే పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి మన ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి జలక్ ఇవ్వకపోతే, నేను ఈరోజు చెప్తున్నా, నా పేరు మేడా విజయశేఖర్ రెడ్డి, ఆయన జలక్ ఇవ్వకపోతే ఏదో ఒక రోజు నేను పేరు మార్చుకుంటా. రైట్, ఓకే, రైట్. మధుసూదన్ రెడ్డి సార్, ప్లీజ్ సార్. సార్, ఈరోజు పెద్దిరెడ్డి నీతి నిజాయితీ గురించి మాట్లాడేటువంటి అర్హత మనకి ప్యానల్లో ఉండే వాళ్ళకి ఉపాల లక్ష్మణ్ గారు తీసేసింది. ప్యానల్లో ఉండే వాళ్ళకి అర్హత లేదు, ఈవెన్ నాకు కూడా అర్హత లేదు. అతని గురించి రూల్డ్ అవుట్ వదిలేదు. ఈ రోజు ఈ యొక్క గుడిలో జరిగినటువంటి వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగినటువంటి ఈ యొక్క సన్నివేశానికి ఆధారం ఇది కాదు సార్. ఆధారం ఏంటంటే 2 ఆధారాలు ఉన్నాయి సార్ దీనికి. ఒకటి, కేసినేని చిన్ని యొక్క ప్రవర్తన, తీరు, విధి విధానాలు. ఈ యొక్క తిరువూరు నియోజకవర్గంలో కేసినేని చిన్ని అనేటువంటి వ్యక్తి చేసేటువంటి అరాచకాలు, అన్యాయాలకి ప్రతీకారం, ప్రతీక్ష ఇదంతా కూడా జరిగేటువంటి ఈ యొక్క పులికిపుడు చేసేటువంటి ఈ యొక్క ఆరోపణలు. ఈ రోజు గుడిలో ఏదో జరిగింది, వాళ్ళిద్దరి మధ్య వివేకం ఇప్పుడు కాదు సార్. ఈ యొక్క కేసినేని చిన్ని అనేటువంటి వ్యక్తి యొక్క ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ఏంటంటే గంజాయి అమ్మీయడం, అక్కడ ఉన్నటువంటి ప్యాకాటను ఆడడం. ఇది నేను చెప్పేది కాదు,
కొలికిపూడి వాడ ఎమ్మెల్యే చెప్పింది ఈ రెండు కూడా. ఇంకొకటి సార్, ఓటుకి నోటు ఒకప్పుడు జరిగితే ఇప్పుడు ఓటుకు సీటు అనేటువంటి నోటుకు సీటు అనేటువంటిది ఈ రోజు జరిగింది. కొలికిపూడి దగ్గర డబ్బు తీసుకుని ఈ రోజు నిష్పక్షపాతంగా డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి, తీసుకుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కొలికిపూడి గారు చెప్తున్నారు. దానికి ఆధారాలు కూడా చెప్తున్నారు. ఆయన అకౌంట్లోకి 2024 ఫిబ్రవరి 14వ తేదీ ఒక 20 లక్షలు, ఫిబ్రవరి 7వ తేదీ ఒక 20 లక్షలు, అదేవిధంగా ఫిబ్రవరి 8వ తేదీ 20 లక్షలు, అదేవిధంగా గోరంకలో ఏదైతే కొలికిపూడి చిన్ని ఉన్నాడో వాళ్ళ పిఏ మోహన్ అనేటువంటి వ్యక్తికి 50 లక్షల రూపాయలు క్యాష్ గా ఇవ్వడం అనేటువంటిది ఈ యొక్క శ్రీనివాసరావు గారు చేశారు. వీటన్నిటి కూడా ఒక ఎంపీకి ఎమ్మెల్యే డబ్బులు ఎందుకు ఇవ్వాలా ఎలక్షన్కి ముందర అనేటువంటిది ప్రజలు చూస్తున్నారు. మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే సార్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి దళితులన్నా, దళిత కుటుంబాలన్నా, దళిత తెగలన్నా సరే పడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడే సాక్షాత్తుగా చెప్పాడు, దళితుడిగా ఎవరైనా పుట్టాలనుకుంటాడా అన్నటువంటి అబాధ్యమైనటువంటి మాటలు, అన్యాయమైన మాటలు, అరాచకమైన మాటలు, నీతి లేని మాటలు మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దళితులన్నా, దళిత కుటుంబాలన్నా, దళిత వ్యవస్థ అన్నా సరే చంద్రబాబు నాయుడికి గిట్టదు. ఇదే కొలికిపూడి ప్లేసులో మీ కులస్తుడో ఏదైనా సరే నువ్వు అనవసరమైన మాట మాడగాకు. చంద్రబాబు నాయుడు గారి గురించి నీకేం తెలుసు అని ముందు జగన్మోహన్ గురించి మాడుకో. మా గురించి నువ్వేంది మాట్లాడేది? చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ రెడ్డి లెక్కలేదా? ఏం మాట్లాడతావు నువ్వు? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి 420 గాలను పట్టుకొని నువ్వు పెద్ద హీరోలు అంటావు. దేశంలో అద్భుతమైన వ్యక్తి అయినా, ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ప్రముఖ వ్యక్తి, ఈ ప్రపంచంలోనే సౌత్ ఇండియా అంటే గుర్తొచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన పట్టుకొని మాట్లాడతాం ఇది నాకు అర్థం కాదు. ఇప్పుడు నీకేదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు మాడు, అంతేగాని మా అధినేతలు పట్టుకొని ఆయన తప్పు పడతావేంటి? నీ స్థాయి ఏంది అసలు? సార్ ఈయన ఏదో పెద్ద ఊహించుకుంటాడు సార్. నేను ఒకటి అడుగుతున్నా, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి 40,000 కోట్లు కొట్టేశాడండి కల్తీ మధ్యలోని. ఈ రోజు అందరూ మనకు సమాచారం ఉంది, పూర్తిగా సమాచారం వస్తుంది. కానీ నిరూపించలేకపోతున్నారు కదా, మీరు చేస్తున్నది అదే కదా. టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కానీ నిరూపించలేకపోతున్నారు. అక్కడే మీకు మైనస్ అవుతుందేమో సార్, అది ఆలోచిస్తున్నారా మీరు? మీరు ఆరోపణల వరకే పరిమితం అవుతున్నారు, అది ఆచరణలో అంతగా కనిపించట్లేదు కదా, అక్కడే మైనస్ అవుతోంది మీ పార్టీకి. విజయశేఖర్ రెడ్డి గారు వినిపిస్తుందా? విజయశేఖర్ రెడ్డి గారు సార్ సరిగా మీ వాయిస్ సరిగా రావట్లే సార్. నేను చెప్పేది అదే, మీరు ఆరోపణలు చేస్తున్నారు కానీ మీ పార్టీ 4,000 కోట్లు 3,000 కోట్లు ఏదైనా సరే అది నిరూపించలేకపోవటం వల్లే కదా ఈరోజు మీకు మైనస్ అవుతుంది. సార్ నేను ఒకటే చెప్తున్నా, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి గురించి నా దగ్గర సమాచారం ఉంటే మాట్లాడతా. ఇప్పుడు ఆల్రెడీ సిట్టు దర్యాప్తు జరుగుతోంది. అక్కడ ఏదైతే కల్తీ మధ్య జరిగిందో ఆ దర్యాప్తులో ఎవరెవరు పాత్రలు, ఎవరు సూత్రాలు అన్ని బయటకు వస్తాయి. ఆల్రెడీ 4,000 కోట్లు గుర్తించారు. రాబోయే రోజుల్లో మిగతా డబ్బులు కూడా గుర్తించే పనిలో ఉన్నారు. ఇక్కడెక్కడ నేనేదో కావాల్సిన మాడే విషయాలు కాదు సార్. ఇది ఒకటి. రెండో సార్, ఇసుక మొత్తాన్ని దోపిడీ చేసింది ఎవరు సార్? రాష్ట్రంలో మొత్తం దోపిడీ చేసింది ఎవరు సార్? ఇసుక మొత్తాన్ని శేఖర్ రెడ్డి అనే వ్యక్తి, తమిళనాడు శేఖర్ రెడ్డి అనే పేరుతో వారు టెండర్ వేసి పూర్తిగా నడిపించింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సార్. సార్ సౌత్ మన ఎక్కడ ఈ రాయలసీమ ఏరియా ఏదైతే ఉందో, చిత్తూరు కావచ్చు, కడప కావచ్చు, అనంతపురం కావచ్చు, పూర్తిగా పిఎల్ఆర్ సంబంధించిన పిఎల్ఆర్ కంపెనీ సార్ వీళ్ళది. పిఎల్ఆర్ కు సంబంధించిన మొత్తం ఆ 200-300 ట్రిప్పర్లు ప్రతిరోజు నడిచిందండి. ఇది ప్రజలు చూశారు, నేను చెప్పేది కాదు ఇది. అట్లాగే సార్ మైన్స్, వాళ్ళ ఫాదర్ మైన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక్కరిని కూడా మైన్స్ ఎక్స్ప్రెషన్ లేదండి. ఒక్క బయటకు పోలేదు. విజయశేఖర్ రెడ్డి గారు లేదా సమయం లేదు, మధుసూదన్ రెడ్డి గారు చెప్పబోతున్నారు. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ, కన్క్లూజన్ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారికి దళితుల పట్ల విఘ్నత విశ్వాసం లేదు సార్. ఇది కొలికిపూడి విషయంలో రుజువుతోంది. అదే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే అయినటువంటి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం గారు ఏదో తప్పు చేశారు, ఆయన పార్టీని సస్పెండ్ చేశారు సార్. భారత రాజ్యాంగం ప్రకారం ఏదైనా ఒక నియోజకవర్గంలో దళితులకి అలాట్ చేస్తే ఎందుకు అలాట్ చేస్తారు? అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఒక దళితులకి అధికారం కల్పిస్తే ఆ అధికారం వల్ల దళితుల ప్రయోజనం పొంది ఈ యొక్క అసమానతలు తొలగుతాయనేటువంటి ఉద్దేశంతో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తే ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసి ఆ ఎమ్మెల్యేని ఉండేటువంటి అధికారాల్ని ఒక దళితులు కట్టబెట్టాలి. కానీ అక్కడ చంద్రబాబు ఈ సమాజానికి, ఈ యొక్క ప్రజలకి ఏం సందేశాన్ని పంపిస్తారు అనేటువంటిది
సార్, అక్కడ జరిగిన ఇష్యూ చంద్రబాబు నాయుడు ఇంకా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఈ యొక్క సమాచారం అంతా కూడా ఈ రోజు ఈ గుడిలో జరిగింది కాదు. ఈ చేసినటువంటి వ్యక్తి సాక్షాత్తు గంజాయి వ్యాపారం చేస్తున్నాడు, సాక్షాత్తు పేకాట ఆడిస్తున్నాడు. ఇది నేను చెప్పింది కాదు, పులికిపూడి శ్రీనివాసరావు గారు చెప్పింది. మధుసూదన్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారు, లక్ష్మణ్ సార్ కూడా ఉన్నారు పెద్దలు. ఒక్క నిమిషం, మీరు అన్నారు ఎస్సీలు అంటే కులం పెట్టి ఆయనకి ఇష్టం ఉండదు చంద్రబాబు గారు, కానీ ఈరోజు జీవీఎంసీ బాలయోగి గారు గుర్తున్నారా? అంతగట్టి మీరు బ్లేమ్ చేయటువంటిది దౌర్భాగ్యం. ఎక్కడైనా ఈ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు మారాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తున్నాను సార్, ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీలో ఎవరైనా సరే తప్పులు చేసినా ఏదైనా సరే తిరగబడ్డా వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికో లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో కోర్టులుగా చిత్రీకరించేటువంటి నైజాన్ని మీరు మారుకోవాలి. మీ మీద మీరు తప్పులు చేస్తే మీ ఎమ్మెల్యే తిరగబడుతున్నాడు, మీరు చిక్కుపడాలి, చంద్రబాబు నాయుడు చిక్కుపడాలి, కార్యకర్తలు చిక్కుపడాలి. మీరు చేసేటువంటి ప్రక్రియలకి, మీరు చేసేటువంటి అరాచకాలకి మీ ఎమ్మెల్యే తిరగబడుతున్నాడంటే మీ పార్టీ తలదించుకోవాలి. దాన్ని వదిలేసి మీ ఎమ్మెల్యే తప్పు చేస్తే మీరు తల సర్దించుకోవాల్సింది కుదిరి తప్పు చేసిన ఎమ్మెల్యేలని, తప్పు చేసిన నాయకుల్ని, తిరగబడిన నాయకుల్ని వైసీపీ పోవట్లుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోవట్లుగా చిత్రీకరించడం అనేటువంటిది దౌర్భాగ్యం. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం నాయకులు కూడా ఈ యొక్క విధానాన్ని మార్చుకుంటే మంచిది. రైట్. ఫైనల్ గా లక్ష్మణ్ సార్, ఫైనల్ గా సార్, ఇది కొలిక్కి త్వరగా వస్తే బాగుంటుందని మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు సార్, లేట్ చేయకుండా? ఇంకా ఒకటేంటంటే ఇద్దరిని కూర్చోబెట్టి సర్దుబాటు చేస్తే మంచిది. ఈ పార్టీకి సర్దుబాటు జరగనప్పుడు ఏదో ఒక చర్య తీసుకుని తప్పదు. ఇప్పుడు ఆల్రెడీ అందువలన ఇది లాగడం అనేది మంచి పద్ధతి కాదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, తెగేదాకా లాగకూడదు అంటారు. చంద్రబాబు నాయుడు గారు సమయం కేటాయించాలి, దాన్ని పిలవాలి, కూర్చోబెట్టాలి, ఏ అభిప్రాయ భేదాలు ఉన్నాయి తొలగించుకొని ఒక ఫార్మల్ ఇదిగో ఇట్లా మీరు నడుచుకోండి, పార్టీకి చెడబెడరా అని చెప్తే బాగానే ఉంటుంది. లేకపోతే ఏమైపోతుంది అంటే చూడండి, ఆయన మన మిత్రుడు వైఎస్ఆర్సీపీ మిత్రుడు కొలిక్పూడికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఈయన సపోర్ట్ చేస్తాడు అంటే అక్కడ ఇష్యూ. మీకు మిమ్మల్ని అబ్జెక్ట్ చేస్తున్నందుకు క్షమించాలి పెద్దలు, మీరు అన్నకు అబ్జెక్ట్ చేస్తున్నాను, సారీ. నేను ఎమ్మెల్యేని నేను ఎందుకు సమర్థించానన్నా, మా ఎమ్మెల్యే కాదు. ఎందుకంటే ఒక దళితుడిని ఆ విధంగా అదే ప్లేస్ లో ఒక అగ్రవర్ణాలు ఉంటే మీరు ఆ విధంగా చేస్తారా? తెలుగుదేశం నాయకులు ఆ విధంగా చేస్తారా? అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ విధమైనటువంటి ప్రక్రియ జరుగుతుందా? దళితులంటే మీకు ఎందుకు అంత చిన్న చూపు తెలుగుదేశం పార్టీ? నేను అడుగుతున్నాను, కానీ నేను వాళ్ళ ఎమ్మెల్యేని సమర్థించాల్సినటువంటి అవసరం లేదు అన్న నాకు క్షమించాలి. నేను మీరు సమర్థించడానికి తప్పు కొట్టలే, సమర్థించే పరిస్థితిని తీసుకొచ్చారంటున్నా నేను. అది టీడీపీ తప్పు అంటారు, ఆ ఛాన్స్ ఇస్తున్నారు మీరు అంటున్నారు. ఆ పరిస్థితి ఎవరు తెలుగుదేశం రైట్ సార్. కానీ జీవీఎంసీ బాలయ్య గారిని గుర్తుపెట్టుకోవాలి మధుసూదన్ రెడ్డి గారు. టీడీపీ ఎంత గౌరవించిందో, మీరు అన్న నిమ్న వర్గాలకు వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది. ఈరోజు ఆయన మన్నం కూడా చేసుకుంది ఆ పార్టీ. మనం మాట్లాడే ముందు కూడా సార్ ఒకటి సార్ 100 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తుంటే 99 కిలోమీటర్లు నేను బాగా డ్రైవ్ చేశాను. 1 కిలోమీటర్ కళ్ళు మూసుకొని పోతారంటే యాక్సిడెంట్ జరుగుతుంది. ఒక దళితుడు లక్షల కోట్ల మంది దళితులు రైట్ మధుసూదన్ రెడ్డి గారు, రైట్ విజయశేఖర్ రెడ్డి గారు, ఫైనల్గా మీ జిల్లా నాయకులతో లోకేష్ గారు మాట్లాడితే బాగుంటుంది, ఇంకొంచెం లోతుకెళ్ళి లక్ష్మణ్ సార్ చెప్పినట్టు, లేదంటే అవతల వాళ్ళకి మీరే అస్త్రాలు అందిస్తున్నట్టు కనిపిస్తుంది సార్. ఇది సర్దిద్దుకుంటే బాగుంటుందని చెప్పడమే సార్. రైట్, థ్యాంక్ యూ విజయశేఖర్ రెడ్డి గారు, లక్ష్మణ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, మధుసూదన్ రెడ్డి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మొత్తం మీద కొలిక్కి వచ్చే అవకాశం ఉందా లేదా ఇంకా 2-3 రోజుల్లో తేలే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వివాదం ముదిరి పెద్దదవుతూ ఉంది. మొత్తం మీద అధిష్టానం దీని మీద ఒక చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కొలిక్పూడి ఆరు చిన్ని ఎవరికొకరికి సర్ది చెప్పే ప్రయత్నాలు అయితే ఎవరొకరి మీద గట్టి చర్యలు తీసుకునే అవకాశం అయితే గట్టిగానే కనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.